తత్తళాంగుతక తళాంగుతకదిమి తిత్తళాంగుతక తళాంగుతకదిమి తగదిమితోం తగదిమితోం తగదిమితోం. సప్పమపామ గమపమప గారిగప 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 దాదా సస పప సస మమ దద పప సస సరి సరి సారీ పదని నానా పద నానా పద. సరే నీకు తన డ్యూటీ నమ్మేసిన కానిస్టేబుల్ 354 వెంటనే శర్ర శర్ర సమ్మర్రే ఏకశూరే శర్ర దిడ్డదన్నదాన. అతను ఏ పాపం ఎరగడు సార్. మీకు ఈ విషయం తెలిస్తే అతను ఉద్యోగం ఊడిపోతుందని భయపడ్డాడు కూడా సార్. కానీ నేనే అతన్ని మొహాట పెట్టి అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలన్న ఐడియా ఎట్టా వచ్చిందయ్యా నీకు? అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్. అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని. ఐ సీ తదనా అంతేనా? కరెక్ట్ సార్, కరెక్ట్ గా అంతే. దదనా ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ లవ్, ఎ స్మాల్ వర్డ్ విచ్ రూల్స్ ద ఎంటైర్ వరల్డ్. పోన్లే, యు సీ, చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమ పురుగు కాటేసిందయ్యా. కానీ థ్యాంక్ యూ. కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలా ఉండేవాడిని కాను. సన్నగా స్వీట్గా చెరుగళ్ళ ఉండేవాడిని. రోజు ఆ అమ్మాయి ఇంటి ముందు తచ్చాడడం చూసి వాళ్ళ బ్రదర్ ఓ రోజు 14 భాషల్లోనూ నన్ను చేసి పోన్లే 16 కర్ర తిట్టిపోశాడు. అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా. అడుక్కు తినేవాడి గెటప్లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలుపెట్టా. ఎక్ పైసా దే దే బాబా ఓ బాబా ఓ నానా మై యహా తూ కహా ఎక్ పైసా దే దే బేబీ. అలా ఎందుకు చేశానో తెలుసా? చెయ్యి తీస్తే ఏమన్నా తెలుస్తుందేమో సార్. అలా ఎందుకు చేశానో తెలుసా? కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడడం కోసం. దట్స్ ఆల్. నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసుకోవయ్యా. గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలాడుకో, అదంత మంచిది కాదు. అలాగే సార్, థ్యాంక్ యూ. గొప్ప అడుగు తినే ఐడియా ఇచ్చారు సార్. ఇంకా ప్రొసీడ్ అయిపోతాను సార్. అలా లాభం లేదనుకుని దీర్ఘంగా ఆలోచించాక లావణ్యకి శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచన నాలో మెరిసింది. వెంటనే అమల్లో పెట్టేశాను. జడెంత బాగుందో. మీరు ఈ రోజే కాలేజీలో చేరా? మీ క్లాసే? అబ్బా, ఉక్కగా ఉంది. ఆహా ఆహా, ఇలా ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. ఎవరే ఆ అమ్మాయి? ఏమోనే, ఈ రోజు కొత్తగా చేరిందట. ఫస్ట్ అవర్ జెండా కర్రా. ఆహా, ఇలా కుండ బద్దలు కొట్టినట్టు కాకుండా సిమిలిస్తో మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు నేను ఈ రోజునే ఈ రోజు ఈ రోజు నా వల్ల కాదు, నేను పాట చెప్పలేను.
ఈ వేషం ఆ పిల్ల కోసమేనా? ఎస్ సార్. ఇంకా ఇలా ఎన్ని విధ వేషాలు వేస్తావు? నో సార్, ఇంకా అస్సలు వేయను. ఒట్టు. ఓకే, సెకండ్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా. మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే ధిగి 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 కృతాన ధిగి ధిగి ధిగిధాన ధాన ధ ధిగిధాన ధాన ధ ధిగిధాన ధాన ధ. వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఓ రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరూధిని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని, అందులో వరూధినిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండటం చూశాను అప్పలస్వామి. లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది, నువ్వు యాక్ట్ చేయకూడదు? నిజమే అనిపించింది నాకు. కానీ డాన్స్ డ్రామాలో నటించడానికి నాకు డాన్సర్ అదే. ఎలాగైనా సరే అర్జెంట్ గా డాన్స్ నేర్చుకోవాలని ఓ మాస్టర్ని వెతుక్కుంటూ బయలుదేరాను. తాం దిగితే తత్త హత్తే తాం దిగితే తత్త హత్తే తాం దిగితే తే తత్త హత్తే తే తాం దిగితే తే తత్త హత్తే తే తాం దిగితే తత్త హత్తే తాం దిగితే. ఏమిటయ్యా చేయడం? చిన్నపిల్ల చేస్తున్నది, ఆ మాత్రం చేయలేవు నువ్వు? ముందు సరిగ్గా నిలబడు, కాళ్ళుంచు. కాళ్ళు ఉంచవు ఏంటంటే? వంచు. అంచమంటుంటే కాళ్ళుంచలేవు. ఆ కాళ్ళు చెయ్యి. తాం దిగితే తత్త హత్తే. ఏమిటా చేయడం? డాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి. చెయ్యి. తాం దిగితే. అలా చావచితక బాది మక్కిరి విరిచేసి నాకు డాన్స్ నేర్పాడు ఆయన. ఓ 10 రోజుల్లో కాస్త నేర్చుకోగలిగాను. డ్రామా వేసే రోజు వచ్చేసింది. హే వరోధిని, అహం గృహస్థః కృపయా మత్తః మత్తంతే మనః నివర్తయ. హే ప్రవర పురుష శ్రేష్ఠ, మదనాక్రాంత మాం త్వం ఆక్రమ్య తం మదనం దూరీకురు. ప్రకారం మీరు నన్ను కౌగిలించుకోకూడదు. వదలండి. రాక రాక వచ్చింది ఛాన్స్, చస్తే వదల. వదలవయ్యా బాబు.